हरिः ओम्। ॐ ॐ ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलम् सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगतो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भा व्यासशङ्करमध्यमा अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्।
హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. చదవండి అమ్మా. 21వ పేజీ 35వ శ్లోకం. యస్య జ్ఞాతం మతం తస్య మతం యస్య న వేదసః అనన్యభావభావాయ తస్మై శ్రీ గురవే నమః. తాత్పర్యము: పరమాత్మకు జీవేశ్వర స్వరూపముల చేత ప్రకాశించుచూ తెలియవచ్చడి ఈ సమస్తమును కేవల స్వరూపమే అయి ఉన్నది. అట్టి ఆ పరమాత్మయగు తన యొక్క కేవల స్వరూపము తానే అయి తనకు వేరొకటి లేకపోవట వలన తనకంటే వేరుగా చూచి దానిని తెలుసుకొనుటలేదు. అట్టి అద్వితీయ మగు పరమపద స్వరూపమైన ప్రకాశమానుడగు సద్గురువు కొరకు నమస్కారము. ఈ శ్లోకమునకు చదవమంటారండి? దాకా అయినాక మళ్ళీ చదువుకుందాం. అలా. యస్య జ్ఞాతమతం తస్య మతం యస్య న వేదసః అనన్యభావా అభావయ తస్మై శ్రీ గురవే నమః. వేదాంతం మొత్తం మీద ఒక పెద్ద ప్రశ్న ఉంది. ఏమిటయ్యా అంటే, తెలియని దాన్ని తెలుసుకుంటున్నాడా, తెలిసిన దానిని గుర్తిస్తున్నాడా? అంటే మానవుడికి ఇంద్రియాలు రెండు రకాలుగా పనిచేస్తాయి. ప్రయత్నం చేయాలి అంటే ఇంద్రియాల ద్వారానే ప్రయత్నం చేయాలి, వేరే ప్రయత్నం చేయలేదు. ఇంద్రియాలతో చేసే ప్రయత్నం అలభ్యలభ్యం కోసం కానీ, అంటే తన దగ్గర లేనిది తాను పొందదగినది అని ఏదైతే అనుకుంటాడో దాని కొరకు ప్రయత్నం చేస్తాడు. లేదా తన దగ్గర ఉంది కానీ మర్చిపోయాడు, ఎక్కడ ఉందో మర్చిపోయాడు, ఎలా ఉందో మర్చిపోయాడు, ఏమై ఉందో మర్చిపోయాడు. ఆ మరిచిపోయిన దానిని గుర్తు చేసుకోవడానికో పొందడానికో చేసే ప్రయత్నం, ఇది కూడా ప్రయత్నం. దీనికి ఉదాహరణ చెప్తా. ఒక ఆవిడ పొద్దు నుంచి రాత్రి దాకా వెతుకుతోందట. ఏమిటయ్యా అంటే, నా కంఠహారం కనబడలేదండి అన్నట. కంఠహారం కనబడటం లేదంటే మరి కొద్దిగా ఇబ్బందే కదా, విలువైంది కదా అని ఇంట్లో ఉన్న సభ్యులందరూ కలిసి వెతికారు. సరే, కంఠహారం ఎలా ఉంటుందమ్మా అంటే అలా ఉంటుంది, ఇలా ఉంటుందని వివరాలు చెప్పారు. ఆ వివరాల కోసం అన్ని వెతికారు. తీరా వెతికి చూడగా వారి కంఠంలోనే ఉన్నాడు. కంఠంలోనున్న కంఠహారము ఇప్పుడు వారి వద్ద లేదా? వారి వద్దే ఉంది. కానీ ఏం లేదు? ఆ స్పృహ లేదు, ఆ స్ఫురణ లేదు, ఆ స్ఫూర్తి లేదు, ఆ జ్ఞానం లేదు, ఆ నిర్ణయం లేదు. ఇప్పుడు కంఠములోనే ఉన్న కంఠహారమును పొందుటకు చేయదగిన ప్రయత్నము ఏది? బాగా జపం చేయాలి, బాగా ధ్యానం చేయాలి, బాగా ప్రాణాయామం చేయాలి, బాగా యోగము యాగములు చేయాలి, బాగా తీర్థయాత్రలు చేయాలి, బాగా తలకిందులుగా తపస్సు చేయాలి, కొండ గుహల్లో కూర్చోవాలి. ఇలా ఇవన్నీ చెప్పామనుకోండి, ఏమంటారు ఎవరైనా? కంఠమునందున్న కంఠహారము ఉన్నది అన్నటువంటి స్ఫురణ ఉంటే వెతికే పని లేదు కదా. అసలు ఉన్నది అన్న స్పృహ నీకు ఉన్నట్లయితే నీకు వెతికే పనే ఉంది, ఆ ప్రయత్నంతోనే పని లేదు. ఎవరైనా ఉన్నదాన్ని వెతుకుతారటండి, లేనిదాన్ని వెతుకుతారు. మానవుడు భగవంతుడిని ఉన్నాడని వెతుకుతున్నాడా, లేడని వెతుకుతున్నాడా? ప్రశ్న వేసుకోమంటున్నాడు. భగవంతుడు ఉన్నాడు అంటే ఉన్నాడన్న స్పృహే చాలు, ఉన్నాడన్న నిర్ణయమే చాలు, ఉన్నాడన్న స్ఫురణే చాలు.
అంతటా భగవంతుడు ఉన్నాడన్న స్ఫురణ ఒక్కటే చాలు. సర్వం కల్విదం బ్రహ్మ, అది ఒక మహావాక్యమే చాలు. మరి ఇప్పుడు మిగిలినవన్నీ ఎందుకండి? అలా ఉండటం లేదు కాబట్టి. మరి ఎవరికి తెలియదు ఉన్నదంతా ఆత్మస్వరూపమేనని, ఉన్నదంతా బ్రహ్మస్వరూపమేనని, ఉన్నదంతా పరమాత్మయేనని, ఉన్నదంతా ఈశ్వరుడేనని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఉన్నది ఉన్నట్లుగా ఉండటం లేదు. ఎందుకు ఉండటం లేదు అని సద్గురువుల్ని, అవతారుల్ని, మహానుభావుల్ని, మహర్షుల్ని మూడు మంది ప్రశ్నలు వేశారు. మనందరి తరఫున అర్జునుడు కూడా ప్రశ్నించాడు భగవద్గీత. ఏమయ్యా నువ్వు ఇన్ని చెప్తున్నావు, నేను ఆత్మస్వరూపుణ్ణి అంటున్నావు, నీకు నాకు భేదం లేదంటున్నావు, పరమాత్మకి జీవాత్మకి భేదం లేదంటున్నావు, జీవో బ్రహ్మైవ నాపరహ కూడా అంటున్నావు, పైగా పాండవ మధ్యముడైన అర్జునుడను నేనే అని నీకు నువ్వే సర్టిఫికెట్ కూడా ఇచ్చేసావు. నాకు ఎందుకు తెలియడం లేదు? నాకు తెలిసే పని అయిపోతుంది కదా. మనందరి సమస్య కూడా ఇదేగా. మనం పరమాత్మ స్వరూపులమే అనే స్ఫురణ, అనే స్ఫూర్తి, అనే జ్ఞానం, అనే నిర్ణయాన్ని గనక మనం పొందితే ఈ క్రతువులన్నీ, ఈ విధానములన్నీ, ఈ పాటలన్నీ పడాల్సిన పని లేదు కదా. సరే, ఎందుకు నీకు గుర్తు రావట్లేదయ్యా? 3 కారణాలు ఉన్నాయి. నీ కంఠంలోనే ఉన్నటువంటి కంఠహారం నీకు గుర్తుకు రాకపోవడానికి 3 కారణాలు చెప్పాడు. 1 అజ్ఞానం, 2 అశ్రద్ధ, 3 సంశయాత్మ. ఈ 3 కారణాల వలన నువ్వు అదే అయి ఉన్నప్పటికీ, అది నీ వద్దే ఉన్నప్పటికీ, ఉన్నది ఉన్నట్లుగానే ఉన్నప్పటికీ 3 సమాధానాలు కూడా చెప్పాడు. 3 కారణాలు చెప్పాడు, 3 సమాధానాలు కూడా చెప్పాడు. ఏం చెప్పాడు? ఉన్నది ఉన్నట్లుగా ఉంది, అది నీ వద్దే ఉంది, నువ్వు అదే అయి ఉన్నావు. కానీ నేను అది కాదు అనిపిస్తోంది. మొదటి సమస్య ఏమిటి? నాయనా నువ్వు పరమాత్మ స్వరూపుడువే, నాకు కాదనిపిస్తుంది. నాయనా ఉన్నదంతా పరమాత్మే, నాకు ప్రపంచం కనబడుతుంది. నాయనా ఉన్నది ఉన్నట్లుగా ఉన్నది కదా, నాకు లేదనిపిస్తుంది కదా. మన తరఫున ఈ 3 మాటలు అర్జునుడు చెప్పాడు. నాకేమనిపిస్తున్నాయంటే ఈ 3 అనిపిస్తున్నాయి. ఏమిటి? జీవో బ్రహ్మైవ నాపరహ అని శాస్త్రం ఘోషిస్తోంది, సద్గురువులు ఘోషిస్తున్నారు, వేదం ఘోషిస్తోంది, ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి, మహర్షులందరూ కూడా బోధ చేస్తూ ఉన్నారు, అవతార పురుషులందరూ అలాగే జీవించారు. నాకు మటుకు జీవుడు వేరే, బ్రహ్మము వేరే అనే అనిపిస్తుంది. దేని వలన? అజ్ఞానం వలన. 2వ కారణం, అది నీ వద్దే ఉన్నది కదా. అంటే ఎక్కడికి వెళ్ళి వెతకమంటావయ్యా? నేను బ్రహ్మస్వరూపుడను అనే జ్ఞానాన్ని ఎక్కడికి వెళ్ళి వెతకాలి? ఆశ్రమాలలోన, ఆలయాలలోన, తీర్థాలలోన, క్షేత్రాలలోన, ముల్లోకాలలోన, వైకుంఠంలోన, కైలాసంలోన ఎక్కడ వెతకమంటావు అని అడిగితే అది నీ వద్దే ఉన్నదయ్యా. సరే, నాకేమనిపిస్తోంది? నా వద్ద లేదనిపిస్తుంది. కారణం అశ్రద్ధ. నా వద్దే ఉన్నప్పటికీ అది నా వద్ద లేదనిపించడానికి కారణం అశ్రద్ధ. 3వది, ఉన్నది ఎప్పుడు ఉన్నదిరా నాయన, లేనిది ఎప్పుడు లేదు. సత్యం అనగా ఏమి? ఉన్నది ఎప్పుడూ ఉన్నది, లేనిది ఎప్పుడూ లేనే లేదు. ఉన్నదానికి లేమి లేదు, లేని దానికి ఉనికి లేదు. 2వ మాట చెప్పండి. మొదటి మాట చెప్పమంటే ఏం చెప్పాడు? ఉన్నది ఎప్పుడూ ఉన్నది, ఉన్నది ఉన్నట్లుగా ఉన్నది, లేనిది ఎప్పుడూ లేదు. అంతే, ఇదే ఫైనల్ నిర్ణయం. ఇంకో మాట చెప్పండి అన్నాం అనుకోండి. ఇంకో మాట చెప్పమంటే ఉన్నదానికి లేమి లేదు, లేని దానికి ఉనికి లేదు అని 2వ మాట. 3వ మాట ఇంకేమైనా చెప్పండి అన్నాడు మౌనంగా.
ఇంకేమన్నా చెప్పమంటే మౌనం వహించుడు అంతే, అయిపోయింది. వేదాంత పాఠం, వేదాంత సారం అంతా కూడా ఈ 2 వాక్యాల్లోనే ఇమిడి ఉంది. ఏమిటయ్యా 2 వాక్యాలంటే, ఉన్నది ఉన్నట్లుగా ఉన్నది, లేనిది ఎప్పుడు లేనే లేదు. ఇంకో మాట చెప్పండి అంటే, ఉన్నదానికి ఏమి లేనే లేదు, లేని దానికి ఎప్పుడూ లేదు అని చెప్పు. ఇంకేమైనా చెప్పండి అంటే మౌనం వహించాలి. కాబట్టి నీవు ఆత్మస్వరూపుడువని, నీవు బ్రహ్మస్వరూపుడువని, నీవు జ్ఞానస్వరూపుడువని, నువ్వు ప్రకాశ స్వరూపుడువని, నువ్వు సత్స్వరూపుడువని, నువ్వు పరబ్రహ్మమే అయి ఉన్నావని తెలుసుకోవడం కోసం అటువంటి పరబ్రహ్మ స్థితిలో ఉన్నటువంటి గురుమూర్తిని ఆశ్రయించావు. గురువు గారు నీకేం ఉపయోగపడతాడయ్యా? తాను పరబ్రహ్మమై ఉండి నీకు అదే పరబ్రహ్మం అనే నిర్ణయాన్ని స్ఫురింపజేస్తాడు. అంతే ఆయన చేసే పని. ఆయన ఏం చేస్తాడా అంటే ఏం చేయడే బాబు, గురువు గారు ఏమి చేయడు. ఓ దగ్గర కదలని గుండ్రాయిలాగా కూర్చుంటాడు అంతే. అదేమిటంటే ఆయన అంతేనయ్యా బాబు, స్థానం రచలం ధ్రువం కదలడు ఆయన. ధ్రువం ఓ దగ్గరే కూర్చుంటాడు, గుండ్రాయి అలా కదులుతుందా, అలాగే ఈయన కూడా కదలడు అంతే. మరి ఏం చేశాడండి? తాను పరబ్రహ్మమై ఉండి తనను ఆశ్రయించినటువంటి వాళ్లకు పరబ్రహ్మమును స్ఫురింపజేస్తాడు. అదే మాటలు ఈ గురుగీతా శ్లోకాన్ని మనకు అందిస్తుంది అన్నమాట బోధగా. ఏమని? పైనుంచి చూడడం నేర్చుకోరా బాబు. పైనుంచి చూడడం అంటే ఏమిటంటే నిరపేక్ష దృష్టిని కలిగి ఉండాలి, సాపేక్ష దృష్టిని కలిగి ఉండకూడదు. ఎందుకని? సాపేక్ష దృష్టిలో అజ్ఞానం ఉంటుంది, అశ్రద్ధ ఉంటుంది, సంశయం ఉంటుంది. ఏమిటండి అజ్ఞానం? తన స్వరూపాన్ని మరిచిపోవడమే అజ్ఞానం. ఏమిటండి అశ్రద్ధ? తన వద్దే ఉన్నది కానీ తన దగ్గర లేదని అనుకోవడమే అశ్రద్ధ. ఏమిటండి సంశయం? జీవుడు వేరే, దేవుడు వేరే, జీవుడు వేరే, బ్రహ్మము వేరే, జీవుడు వేరే, ఆత్మ వేరే. ఇంకొక పెద్ద ప్రశ్న ఉన్నదండి. ఇలా నాకు అనిపించడానికి కారణం ఏమిటండి? నాకొక్కడికే కాదుగా, భూమండలం మీద ఉన్న 850 కోట్ల మంది మానవులందరికీ ఇలాగే అనిపిస్తుందిగా. నా ఒక్కడికే అనిపిస్తే నేనేమన్నా స్పెషల్గా పుట్టానని అనుకోవచ్చు. అందరికి అలాగే అనిపిస్తుంది కదండి. అందరూ సాపేక్ష దృష్టితోనే చూస్తున్నారు కదా నాయన. కాబట్టి గురువు అనేవాడు ఎప్పుడు ఎలా చూడాలి? నిరపేక్ష దృష్టితోనే చూడాలి. పరమాత్మ ఎప్పుడు నిరపేక్ష దృష్టితోనే చూస్తాడు. అంటే అర్థం ఏమిటయ్యా అంటే, ఆ నిరపేక్ష దృష్టి నాకెందుకు కలగడం లేదు, నాకు సాపేక్ష దృష్టి ఎందుకు కలుగుతుంది అని అడిగామనుకో, నాయనా నీకు ఒక 3 దోషాలు నీ అంతఃకరణాన్ని ఆశ్రయించినాయి. ఆ 3 దోషాలు ఆవరించి ఉండడం చేత ఆ అంతఃకరణం శుద్ధాంతఃకరణంగా లేకపోవడం వలన నీ స్వరూపం నీ కనబడటం లేదు అని ఒక 3 ఉపమానాలు చెప్పాడు. మనం భగవద్గీతలో నుంచే మాట్లాడుకుంటాం. ఏం చెప్పాడు ఆయన? నాయన, అద్దంలో నీ ప్రతిబింబం కనపడకపోవడానికి కారణం దాని మీద ఉన్న దుమ్ము. తల్లి గర్భంలో ఉన్న శిశువు కనపడకపోవడానికి కారణం ఆ చుట్టూ ఆవరించబడినటువంటి మావి. నిప్పు నీకు తెలియబడకపోవడానికి కారణం ఆ నిప్పు నుంచే వచ్చినటువంటి దాన్ని ఆవరించిన బూడిద. ఈ ఆవరణ దోషాన్ని కనుక నువ్వు తొలగించుకోగలిగితే నీ యొక్క స్వరూపం యథార్థమై ఉన్నది, దాన్ని అన్వేషించక్కర్లేదు, అది నీ దగ్గరే ఉంది, నువ్వు అది అయ్యే ఉన్నావు, ఉన్నది ఉన్నట్లుగా ఉన్నది. ఈ 3ంటికి నిశ్చయాత్మ జ్ఞానం అని పేరు. అది నా వద్దే ఉన్నది, నేను అది అయ్యే ఉన్నాను, ఉన్నది ఉన్నట్లుగా ఉన్నది. ఈ 3 నాకు కలగకపోవడానికి కారణం
క్రోధం, అశౌచం, ఇంద్రియ లోలత్వం. ఈ 3 దోషాలు ఉండడం వలన నాకు ఈ నిశ్చయాత్మక జ్ఞానం కలగడం లేదు. కాబట్టి గురువు గారికి ఏమి ఉండకూడదు? ఇప్పుడు గురుగీత ఏకకాలంలో అటు గురువు గారికి చెప్తుంది, ఇటు శిష్యుడి గారికి చెప్తుంది. గురువు గారికి ఏమి ఉండకూడదు? క్రోధం ఉండకూడదు, అశౌచం ఉండకూడదు, ఇంకేం ఉండకూడదండి? 3వ లక్షణం వెరీ వెరీ ఇంపార్టెంట్. బాగా ఆలోచిస్తే ఇంద్రియ జయం ఉండాలి, ఇంద్రియ లోలత్వం ఉండకూడదు, ఇంద్రియ జయం ఉండాలి. అలా ఇంద్రియ జయం కలిగిన వాడై ఉండి శుచి అయి ఉండి, ఏమి శౌచము అంటే శుద్ధాత్మ స్వరూపుడే. అందుకే శ్రీరామచంద్రమూర్తిని కీర్తించేటప్పుడు శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ్ కాలాత్మక పరమేశ్వర రామ్ అని ప్రారంభించాం. ఎందుకు రాముడు తారక రాముడు అయ్యాడయ్యా అంటే ఆయన శుద్ధ బ్రహ్మం కాబట్టి, ఆయన పరాత్పర స్థితిని తెలిసినవాడు కాబట్టి, జాగరూకుడవై నీలో ఉన్నటువంటి హంస స్వరూపాన్ని ఆ ఆత్మారామ స్థితిలో అనుభవించడం ఎట్లాగో నేర్చుకున్నాడు ఉండాలి. దానికి శౌచం అని పేరు. అంటే అదేమిటండి అన్నారు అనుకోండి, దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవ సనాతన త్రిజేదజ్ఞాన మాలిన్యం సోహం భావేన పూజయేత్. నీలో ఉన్నటువంటి ఏ ముఖ్య ప్రాణం అనే హంస ఉన్నదో ఆ హంసయే ఆత్మారాముడు. ఆ హంస యొక్క చలనాన్ని నువ్వు సాక్షిగా చూడగలిగేటటువంటి స్థాయి నీకు రావాలయ్యా. అప్పుడు నీకు శౌచం వచ్చినట్టు. సరే, మరి క్రోధం అండి అని అడిగాం. నాయన 3 నరక ద్వారాలు ఉన్నాయి. 1 కామం, 2 క్రోధం, 3 లోభం. ఈ 3ంటిలోనూ దారుణమైన నరక ద్వారము క్రోధం. ఏమిటండి అంటే కామం వల్లే క్రోధం వస్తుంది, కానీ కామం కంటే క్రోధం దారుణమైన నరక ద్వారం. అంటే అర్థం ఏమిట? తనను తాను మరిచిపోవడం క్రోధంలో చాలా సులభం. అందువలన మానవుడు ఎప్పుడూ కూడా రోజు ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే లోపల ఆవగింజ దగ్గర నుంచి అమెరికా వరకు, ఆరోగ్యం దగ్గర నుంచి ఆనందం వరకు, వాడి ఆలోచనలన్నీ ఆ నుంచి క్షా వరకు ఉంటాయండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అందుకే వాడి అన్నింటినీ అలా రాశారన్నమాట. వాడు ఆలోచించడానికి ఆవగింజ కూడా చాలా విశేషమైన వస్తువే, అమెరికా కూడా విశేషమైనటువంటి వస్తువే. అలాగే ఆరోగ్యం కూడా విశేషమైనటువంటి స్థితే, ఆనందం కూడా విశేషమైన స్థితే. ఇలా ఏదో ఒకటి క్షరము నుంచి అక్షరం దాకా, చివరికి క్షకారంతో ఆలోచిస్తే క్షరము నుంచి అక్షరం దాకా వాడి తెలివి అంతఃకరణం అయితే క్షరం గురించి కానీ లేదా క్షరం నుంచి అక్షరమునకు కానీ పనిచేస్తూనే ఉంటుంది. వాడి అంతఃకరణం క్షరము నుంచి అక్షరం వరకు పనిచేసే కాలంలో ఒక ఉద్వేగానికి లోనవుతుంది. ఆ ఉద్వేగం పేరు క్రోధం. క్రోధం అంటే కోపం అని కాదు. ఆ ఉద్వేగం, అంతఃకరణం ఒక ఉద్వేగాన్ని పొందుతుంది. ఎప్పుడైతే ఉద్వేగాన్ని పొందిందో వాస్తవమైనటువంటి దాన్ని మరిచిపోతుంది, లేని దానిని ఉన్నట్లుగా భావిస్తుంది, ఉన్నదానిని లేనట్లుగా భావిస్తుంది. అందుకని ఈ ఉపదేశంలో భావ అభావ అన్న రెండింటిని వేశారు. ఈ సమస్య అభావంలో కూడా ఉందట, భావంలో కూడా ఉందట. అంటే అర్థం ఏమిటయ్యా? సర్వదా సర్వకాలమందు పరమాత్మ ఉన్నాడు, నాకు కనబడలేదు. సర్వదా సర్వకాలమందు నువ్వు లేవు, కానీ నేనే ఉన్నట్టు అనిపిస్తుంది.
సర్వదా సర్వకాలమందు స్థితమై స్థిరమై ధ్రువమై అచలమై స్థాణువై ఉన్నది పరమాత్మ. సర్వదా సర్వకాలమందు లేనివాడవు నువ్వు. అటు దిట అయిందండి అంతే. అటు దిటవడం చేత బింబము ప్రతిబింబం అయింది. కుడి ఎడమ అయితే పొరపాటు లేదంటే లాభంలా. కుడి ఎడమ అవగానే బింబం ప్రతిబింబం అయిపోయింది. ప్రతిబింబం అయిపోతే మరి దాని వ్యవహారం మారిపోయింది, దాని స్థానం మారిపోయింది, స్థితి మారిపోయింది, స్ఫురణ మారిపోయింది, శక్తి మారిపోయింది. పంచబ్రహ్మలకు అధిష్టానమై ఉండవలసినటువంటి వాడు పంచ ఇంద్రియాలకు లోబడిపోయినటువంటి వాడైపోయాడు. గంధగజము వంటి వాడు గ్రామసింహం అయిపోయాడు. అంటే ఏమిటంటే అంటే గంధగజం అంటే తిరుమల వెంకటేశ్వర స్వామిని ఊరెరిగింపుకు తీసుకువెళ్ళేటటువంటి పట్టపుట్టేనుగు. అది గంధగజం. ఉన్న వాటన్నింటిలోకెల్లా ఏది ఎక్కువ ఎత్తుంటుందో, ఏది ఎక్కువ బలశాలో అలాంటి దాన్ని గంధగజం అంటారు. దాన్ని అలాంటి చెప్పి కొండలాగా ఉంటారు. మానవుడి యొక్క స్వరూపం అది. కానీ చిన్న గ్రామసింహం, సందు చివరో చిన్న కుక్క పిల్ల ఉంటుంది, అది కుయ్యో మర్రో అంటుంది. ప్రతిబింబం అయితేనేమో గంధగజం అంట, ప్రతిబింబం అయితేనేమో వీధి చివర ఉన్నటువంటి గ్రామసింహం కుక్క పిల్ల. చూడండి ఎంత తేడా వచ్చేస్తుంది. ఏమిటండి ఎందువల్ల వస్తుందండి? ఇందువల్ల అంటే లేని బంధాన్ని ఉన్నదనుకోవడం చేత, ఉన్న ముక్తి లేదనుకోవడం. మానవుడికి రెండు తగాదాలు వచ్చినాయి ఒకేసారి. ఏమిటయ్యా అంటే లేని బంధమేమో ఉందనుకుంటున్నాడు, ఉన్న ముక్తి ఏమో లేదను. వాడు సదాము నిత్యముక్తుడు. ఎందుకనయ్యా? ఎలా చెప్పగలవయ్యా? అరే బాబు, అమీబా నుంచి మనిషి వరకు ఎన్ని లక్షల కోట్ల సార్లు పుట్టిపోయి ఈ సంసారాన్ని వెలగబెట్టి ఏం ఉద్ధరించావయ్యా? ఏం తెలుసుకున్నావు? అన్ని లక్షల సార్లు పుట్టిపోయినప్పుడల్లా పరమాత్మ నాకొక అవకాశం ఇవ్వు, నాకొక అవకాశం ఇవ్వు. నిన్ను తెలుసుకోగలిగేటటువంటి తెలివి లేదు నాకు. ఆ తెలివి ఉండేటటువంటి బుద్ధిగతమైనటువంటి జన్మను ప్రసాదించు అని లక్షల కోట్ల సార్లు ప్రకృతిలో పరిణామం చెంది పరమాత్మ యందు అపేక్షను పొంది కటకడపడికి మానవోపాధి బుద్ధిగత జీవిగా వచ్చాడు కదా. వచ్చినటువంటి మానవుడు పూర్వ వాల్లభ్యం వదిలిపెట్టలేదు. పూర్వ వాల్లభ్యం అంటే అర్థం ఏమిటి? అభ్యాస దోషం అన్నమాట. అన్ని లక్షల సార్లు పుట్టిపోయిన ఒకేసారి వదిలిపెట్టగలుగుతాడా? వదిలిపెట్టలేడుగా. మళ్ళా పునరపి జననం పునరపి మరణానికి దారుణంగా కారణమయ్యేటటువంటి కర్మ జన్మ చక్రంలోనే తిరగడానికి ఇచ్చగించుతున్నాడే గాని తనకివ్వబడినటువంటి వరం బుద్ధిగత జీవి, ప్రజ్ఞావంతుడు. ఈ సృష్టిలోకెల్లా ప్రజ్ఞావంతుడు మానవుడే. ఆ మానవుడే మాధవుడిని కూడా తెలుసుకోగలుగుతాడు. మరి ఆ మానవుడే మాధవుడుగా కూడా జీవించగలుగుతున్నాడు. మనీషిగా జీవించగలుగుతున్నాడు. ఎప్పుడు నిత్యముక్తుడై జీవిస్తే. అందుకని శంకర భగవత్పాదులు అంటాడు, మనీషా పంచకం. ఆయన ఎందులో పుట్టాడు, ఏ జాతిలో పుట్టాడు, ఏ కర్మ చేశాడు, ఏ జన్మ కర్మ, ఏ వ్యవహారం, ఏ బళ్ళు చదువుకున్నాడు, ఏ సాంప్రదాయం, అవన్నీ లేవయ్యా బాబు. వాడు నిత్యముక్తుడుగా జీవిస్తున్నాడా లేదా? చాలా చాలా ఇంపార్టెంట్. గురువు గారికే బోల్డ్ బంధాలు ఉన్నాయి. శిష్యుడు గారికి అప్పుడు సహస్రాధికమై ఫలిస్తున్నాడు. ఇంకో ఉదాహరణ చెప్పారు మనందరి గురువు గారు స్వామి నిర్భయానందుడు. నాయన ఏ ఒక్క మాట మాట్లాడబోయినా, ఏ ఒక్కటి ఎవరికైనా సూచించబోయినా ఆలోచించు. 1000 సార్లు ఆలోచించు, 10,000 సార్లు ఆలోచించు. ఎందుకనిట? నువ్వు చేసిన ఒక్క సూచన
వాడి జీవితాన్ని అయితే ఊర్ధ్వగతినైనా చేస్తుంది, లేదా అధోగతినైనా చేస్తుంది. అది సహస్రాధికమై ఫలిస్తుంది. ఎందుకని వాడు నిన్ను విశ్వసిస్తాడు. నీవు పరబ్రహ్మస్వరూపుడవని, నీవు నిత్యముక్తుడవని, నీవు పూర్ణజ్ఞానివని విశ్వసించి నువ్వు చెప్పింది చేసేస్తాడంతే. తద్వారా అతనికి అధోగతి ప్రాప్తిస్తే దానికి కారణం నువ్వే అవుతావు. అందుకని మీరేమైనా చెప్పిన దానికి కారణం మాకు వేస్తారయ్యా శిక్ష బాబు, కాబట్టి జాగ్రత్తగా మాట్లాడారు. బయటికి ప్రతిరోజు మొదటి ఇప్పుడు కాదులేండి 96లో మాట్లాడడానికి వెళ్ళిన ప్రతిసారి కూడా ఇది గుర్తు చేసేవారు. నాయన మైక్ ముందు మాట్లాడుతున్నప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడు, 10 మందితో మాట్లాడు, జాగ్రత్తగా మాట్లాడు. ఎందుకని అక్షర సత్యంగా భావిస్తాడు వాడు, అక్షర సత్యంగా ఆచరిస్తాడు. వాడు ఉదయం ఒక విషయం ఎవరితోనో వచ్చింది, ఎవరో ఏ గురువు గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఆయన సంప్రదాయం ప్రకారం చెప్పాడు, నాయన దేవుడు వేరే లేడు, నువ్వే దేవుడు. దేవుడు వేరే లేడు, నువ్వే దేవుడు అనగానే ఈయనకేం అర్థమైంది, నేనే దేవుడు అయితే ఇంకా నా ఇంట్లో దేవతా విగ్రహాలు అనవసరం, పూజలు అనవసరం, ఏది అనవసరం, అన్ని బయట పారేమని వాళ్ళు ఆవిడకి చెప్పారు. కార్తీక మాసం ఉన్న ఇంట్లో ఉన్న శివుడిని బయట పారేయమంటున్నాడు, దీపం వెలిగిస్తుంది అంటున్నాడు, పూజ చేయొద్దంటున్నాడు, ఏమొద్దంటున్నాడు, అన్ని తోసేయమంటున్నాడు అని వెంటనే నాకు ఫోన్ కొట్టాడు. ఏమంటే మా ఆయనకి ఏదో తేడా వచ్చిందంటే కొద్దిగా గమ్మతో. ఏమిటైంది ఆయనకంటే, నేను వెళ్ళానండి గురువుగారి దగ్గరికి, గురువుగారు చెప్పాడంటే దేవుడు వేరే లేడు, నువ్వే దేవుడు అని చెప్పాడండి. ఇంక నేనే దేవుడు అయినా ఇవన్నీ ఎందుకంటే వేస్ట్ కదండి అలా. చూడండి, ఒక మాటే ఎంత పెద్ద ప్రమాదాన్ని కొని తెచ్చిందో. కాబట్టి మనం ఎవరితో అయినా ఏదైనా చెప్పేటప్పుడు ఆలోచించాలి. డాక్టర్ ఏదైనా ఒక మందు ఇస్తున్నాడండి, ఎన్నిసార్లు ఆలోచించాలి? ఇప్పుడు అరసెకండ్ కూడా ఆలోచించడం లేదు. వీడు చెప్పేవాడు చెబుతూనే ఉంటాడు, వాడు రాసేవాడు రాసేస్తూనే ఉంటాడు, అంతే. అర నిమిషమే అపాయింట్మెంట్, అంతే. మరి ఆ మందులు వాడు వేసుకుంటే వాడు ఏమైపోతాడో వాడికి తెలియదు. ఏదైనా తేడా వస్తే అప్పుడు చూద్దాం లేండి అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? లాటరీ టికెట్ అనమాట. మరి డాక్టర్ గారు గురువు గారు లాటరీ టికెట్ లాగా ఉండకూడదు, నిత్యముక్తులై ఉండాలి, బంధరాహిత్యాన్ని అనుభవించిన వాడై ఉండాలి, వసనారాహిత్యాన్ని అనుభవిస్తున్న వాడై ఉండాలి, నిర్వాసన మౌన స్థితిలో ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నిత్యముక్త స్థితి అంటే ఏమిటయ్యా? నిర్వాసన మౌన స్థితిలో ఉండాలి, ఉన్నదన్నట్లుగా ఉండాలి. ఉన్నదన్నట్లుగా ఉన్నటువంటి వాడికి లేనిది ఎప్పుడు లేకనే పోతుంది, వాడేం లేకుండా చేయక్కర్లే. అంటే ఏమేమి లేదయ్యా అన్నాడు. మనసు లేదు, మాయ లేదు, ఎరుక లేదు. ఏమిటి లేదు? మూలం లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. లేదంటే లేదని కాదు అక్కడ అర్థం. ఈ లేని దానికి ఉన్న దాంట్లో మూలం లేదు అని అర్థం. ఏదైతే లేదంటున్నామో ఆ లేని దానికి ఉన్న దాంట్లో మూలం లేదు. చాలా చక్కగా అర్థమయ్యేటట్లుగా చెప్పారనమాట. ఇందాకేం చెప్పారు? నాయన గర్భస్థ శిశువు మావి మధ్యలో ఉంది. మావి గర్భస్థ శిశువు నుంచి తయారైందా? అవలేదు. మావి అనేది గర్భస్థ శిశువు నుంచి తయారవలేదు. ప్రధానం ఏమిటి? గర్భస్థ శిశువు. అది ఉన్నది. రేపొద్దున లేకుండా పోయేది ఏది? పరిణామగతిలో అంటే ఈ మావి లేకుండా పోతుంది. దాంతో పని అయిపోతుంది. పని అయిపోతే అది వదిలేస్తుంది. అది వదిలేయడమే పుట్టడం. అది వదిలేనంత వరకు వీడు పుట్టడం. ఆ సెపరేషన్ జరగవలసిందే, ఆ విభజన జరగవలసిందే లోపల. తాను దాంట్లోంచి ఇక అందులో ఉంటే పరిణామం చెందలేడు, వికాసాన్ని పొందలేడు. తన బుద్ధి వికాసాన్ని, చైతన్య వికాసాన్ని, హృదయ వికాసాన్ని తాను పొందలేడనే నిర్ణయం లోపల శిశువుకు కలగగానే ఆ మావిలో నుంచి బయటపడుతుంది. మనకి చాలా వీడియోలు కూడా లభ్యం. బయటకు వచ్చేటప్పుడు ఆ బ్యాగ్ అలాగే వచ్చేస్తుంది. దాన్ని పంచర్ చేసి తీసేస్తారు. ఆ బ్యాగ్ లోనే ఉంచితే వాడు ఆఫల్లా వాడు ఆ లోపల ఉన్నవాడే బయట ఉన్నవాడు. కాబట్టి జాగ్రత్తగా మనం గమనిస్తే
ఏ మావిలో అయితే ఈ శిశువు పెరిగిందో ఈ మావికి మూలం శిశువే అంటే లాభం లేదు, అది అసత్యం. కాబట్టి ఎరుకకు మూలం బయలే అంటే అసత్యం. ఎరుకకు మూలం లేదు, మాయకు మూలం లేదు, మనసుకు మూలం లేదు. లేదు లేదు లేదంటే అర్థం మూలం లేదని అర్థం. అంటే ఉన్నదానిని గుర్తిస్తే లేనిది లేకనే పోతున్నది. ఉన్నదానిని గుర్తించేటటువంటి జ్ఞానాన్ని మనం పొందే ప్రయత్నం చేయాలా, లేనిది లేకనే పోతున్నది కాబట్టి లేదు 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 రాదు 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 పోదు 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 కాదు 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 అనాలా? కొంతమంది ఇలా అలవాటు పడతారు. కానీ ఏ అంశంలో అయినా కదిలించామనుకోండి లేదు పోదు రాదు కాదు, నకారాత్మక ధోరణ. ఏమైనా అడగనివ్వండి, లేదు రాదు పోదు కాదు, మరి వీడు ప్రయోజనం లేదు వీడు. అలాగే సాధన రెండు స్థాయిలో జరుగుతుంటుంది. ఒక పద్ధతిలో ఏం చెప్తాం, నా ఇది నా ఇది నా ఇది నా ఇది అనుకోనైనా నేతి నేతి మహావాక్యాన్ని వాడు అంటాం. ఒక పక్క ఏం చెప్తాం, తత్వమసి మహావాక్యాన్ని అనుసంధానం చేయనైనా అంటాం. ఏమంటే ఈ రెండింటిలో ఏది చేయమంటారు అని అడిగామే అనుకోండి, రెండు ఏకకాలంలో చేయమంటాడు సద్గురువు. రెండు ఏకకాలంలో చేయడానికి సిద్ధపడ్డవాడెవడో వాడు సచ్చిష్యుడు. ముందు వాడు చేస్తానండి ఏదో ఒకటి చెప్పండి అన్నాడు అనుకోండి, వాడు మందగతిన వెళ్ళేవాడు. ఏదో ఒక పని అయితే చేయగలుగుతాం కానీ మీరు రెండు చేయమంటారు ఏమిటండి, రెండు చేస్తే నాకు ఏకాగ్రత సరిపోదండి అన్నాడు అనుకోండి. అప్పుడు వచ్చేసినాయి ఈ జపము ధ్యానము యోగము యాగము తపస్సు వగైరా వగైరా వగైరా. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి, నీలో ఏకాగ్రతని నీలో విచారణని పెంపొందింప చేయడానికి, నీలో శరణాగతిని అంతఃస్ఫురణని మేల్కొల్పడానికి. ఈ 4 మాటలు బాగా గుర్తుపెట్టుకోవాలి. సాధన వలన ఏమిటయ్యా ప్రయోజనం, సాధన వలన నీలో శరణాగత స్థితి వస్తుంది, అంతఃస్ఫురణ మేల్కొంటుంది అవబోధగా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ అవబోధ అనేటటువంటి అంతఃస్ఫురణ లేదనుకోండి, అప్పుడు బహిర్ముఖంగా స్థూలంగా వ్యక్తంగా ఉన్నటువంటి దానిని పదార్థాన్ని మాత్రమే చూడగలిగేటటువంటి సామర్థ్యమే ఉంటుంది. వ్యక్త స్థితి నుంచి అవ్యక్త స్థితిలో ఉన్నటువంటి శక్తిమయమైనటువంటి దాన్ని చూడగలిగేటటువంటి కౌశలం ఉండదు, నేర్పు ఉండదు. జాగరూకుడవై కర్మకు కారణం జన్మకు కారణం 3 గుణాలు, ఆ 3 గుణాలను దాటాలి. కాబట్టి ఆత్మవిచారణ అంటే ఏమిటయ్యా, తప్పనిసరిగా మానవుడు నిత్య జీవితానుభవంలో స్వానుభవంలో పంచకోశ వ్యతిరిక్త శరీరత్రయ విలక్షణ తాపత్రయ వినిర్ముక్త గుణత్రయాతీత అవస్థాత్రయ సాక్షి సచ్చిదానంద ఆత్మా. వీటిని స్వానుభవంలో పొందాలి. చదువుకుంటే లాభం లేదు, పాఠం వెళ్ళి వేస్తే లాభం లేదు, అప్పచెబితే అంతకంటే లాభం లేదు. ఎక్కడి దాకా వచ్చాడో చూసుకోవాలి ఈ పరిణామ క్రమంలో. ఏమండి, నన్ను నేను గుర్తించడం నా కంఠహారాన్ని నేను మెడలో వేసుకుని గుర్తించడం అంత సులభం. ఎలా చేయమంటారండి, పంచకోశాలు నువ్వు ధరించావు కదయ్యా, ఆ పంచకోశాలు నువ్వు కాదు కదా. 3 శరీరాలు నువ్వు ధరించావు కదయ్యా, ఆ 3 శరీరాలు నువ్వు కాదు కదా. 3 గుణాలను నువ్వు ధరించావు కదయ్యా, అది నువ్వు కాదు కదా. తాపత్రయాలను 3 నువ్వు ధరించావు కదా, అవి 3 నువ్వు కాదు కదా. అవస్థాత్రయాలను కూడా నువ్వు ధరించావు కదా అంతఃకరణంలో, అవి నువ్వు కాదు కదా. కాబట్టి పంచకోశాలకు సాక్షివి, శరీరత్రయాలకు సాక్షివి, తాపత్రయాలకు సాక్షివి, గుణత్రయాలకు సాక్షివి, అవస్థాత్రయాలకు సాక్షివి. నీవు సాక్షి అని తెలుసుకోవడం ఎటువంటి పని, నీ మెడలో ఉన్నటువంటి కంఠహారాన్ని నువ్వు గుర్తించడం అంత సులభమైనటువంటి పని. అలా ఎవడైతే మెలకువ కళా నిద్రకు సాక్షిగా ఉన్నాడో వాడికి
ఏ కర్మ అంటదు, వాడు అసంగుడు. తురియంలో ప్రవేశం ఉన్నటువంటి వాడు అసంగుడు. తురియానుభవం ఉన్నటువంటి వాడు బ్రహ్మానుసంధానం చేయడానికి అర్హుడు. వాడికి మహావాక్యోపదేశం చేస్తారు. అయినా ఆ పరమాత్మ ఈ జీవాత్మ రెండు ప్రకాశ లక్షణం చేత అభేదం. ఈ ప్రత్యేగాత్మ ఆ కూటస్థుడు పిండాండ సాక్షి, బ్రహ్మాండ సాక్షిగా ఉన్నారు. ఈ సాక్షి ఆ సాక్షి ఒకే బింబము. ఆ కూటస్థుడే ఈ ప్రత్యేగాత్మ, ఈ ప్రత్యేగాత్మే ఆ కూటస్థుడు. ప్రత్యేక్ పరమాత్మల అభిన్నము సర్వం కల్విదం బ్రహ్మ అనే నైష్కర్మ్య సిద్ధికి తీసుకెడతారు. నైష్కర్మ్య సిద్ధి వలన నీకు లభించే జ్ఞానం ఏమిటయ్యా? ప్రత్యేక్ పరమాత్మల అభిన్నులు. నిష్కామ కర్మ వల్ల నీకు లాభం, ప్రయోజనం లభిస్తుంది. అంటే మానవ జీవితం సాధనా మార్గంలో మొదటి మెట్టు నిష్కామ కర్మ, సాధనలో చివరి మెట్టు నైష్కర్మ్య సిద్ధి. అంటే ఎవరికైతే ప్రత్యేక పరమాత్మల అభిన్నులని మూడవస్థలలోనూ నిర్ణయమై వాసనారాహిత్యంతో బంధరాహిత్యంతో నిత్యముక్తుడై ఉన్నాడు, వాడికి చెప్పాలట ఓ మాట, ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు వినుమాయ్యా అని. ఇప్పుడు నిష్కామ కర్మనే మొదటి మెట్టు దగ్గర ఉన్న వాడికి ఆ వాక్యం తెచ్చి ఇక్కడ వీడికి చెప్పాం. ఏమైందా? వీడికున్న క్రోధం పోలేదు, అశౌచం పోలేదు, సంశయం పోలేదు, ఇంద్రియ లోలత్వం పోలేదు, అశ్రద్ధ పోలేదు, అజ్ఞానం పోలేదు. కాబట్టి మనలో స్థాయి భేదంగా ఈ 6 లక్షణాలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి అంటున్నారు పరమాత్మ. జీవభావము ఈ 6 లక్షణాలతో ముడిపడి ఉంటుంది. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు నిద్రపోయేటప్పుడు ఓ పని చేయాలట. దానికి సింహావలోకనం అని పేరు. స్వామి వివేకానందుడు అంటాడు, పరమహంస మీకు చాలా ఉపదేశాలు చేశారు కదండి, అందులో ఉత్తమమైన ఉపదేశం ఏది అని అడిగితే రోజు రాత్రి పరమహంస ఒక సింహావలోకనం చేయనైనా అంటుంటారట. కొన్ని నిమిషాల్లో ఎవరికి వాళ్ళు వాళ్ళ కోసం కేటాయించుకోవాలట. ఏమిటట? ఈ 6 లక్షణాలు నాలో ఎలా ఉన్నాయని చూసుకోవాలి. ఏమిటా 6? అజ్ఞానం, అశ్రద్ధ, సంశయం, క్రోధం, అశౌచం, ఇంద్రియ లోలత్వం. ఈ 6 ఎవరిలో అయితే ఉన్నది పరమాత్మగా మారాలంట. అదేమిటండి? సృష్టి భాగముగా తెలిసి మౌనము పోనవే చిలిపి మనసా. ఇదంతా దుష్టత్వం కదా. అంటే అర్థం ఏమిటండి అంటే, వ్రణం అయ్యా, ఈ శరీరానికి ఒక వ్రణం వచ్చింది అనుకోవయ్యా, ఏం చేస్తావు? ఏం చేయలేవుగా. దీనికి ఒక మాట ఉందండి. భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి వారికి చేతి మీద వ్రణం వచ్చింది. ఆ వ్రణం వస్తే, స్వామి మరి వ్రణం మిమ్మల్ని బాధించడం లేదా? దాని పని దానిది, నా పని నాది అన్నారు. ఇది సాధ్యమేనా అని ఒక సందేహం ఉండేది. అంటే శరీరానికి బాధ కలిగినప్పుడు, అది తీవ్రమైన బాధ అయినప్పుడు మానవుడికి దృష్టి అంతా దాని మీదే ఉంటుంది కదా. నేను ఆత్మస్వరూపుడు, నేను బ్రహ్మస్వరూపుడు, నేను పరమాత్మస్వరూపుడు, నేను పరబ్రహ్మస్వరూపుడు, నేను పరశివస్వరూపుడను అనే జ్ఞానపూర్వక నిర్ణయంలో మనిషి ఉంటాడా? ఈ మాట పెద్ద పెద్దవాళ్ళని కూడా అడుగుతుంటారు, పరమహంసల్ని, సద్గురువులను కూడా. ఇది సాధ్యమేనా అని సాధ్యమని వారు నిరూపించారు కాబట్టి వాళ్ళందరినీ మనం మహానుభావులుగా, సద్గురువులుగా, అవతారులుగా ఆశ్రయించి ధరించే ప్రయత్నం చేస్తున్నాం. మనందరి గురువు గారు స్వామి నిర్భయానందులు కూడా ఒక దశలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు.
అడ్మిట్ అయితే ఒక పక్క ఏమో ఎగశ్వాస దిగశ్వాస, ఒక పక్క ఏమో సెలైన్లు పెట్టారు, ఒక పక్క ఇంజక్షన్ల మీద ఇంజక్షన్లు చేస్తున్నారు. రోజుకి 12 సార్లు నెబులైజేషన్, అలా విపరీతమైన మాక్సిమం లెవెల్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయో జరుగుతూ ఉంటే ఒక నెబులైజేషన్ పెట్టి మరొక నెబులైజేషన్ మధ్యలో 15-20 నిమిషాలు గ్యాప్ ఉంటుంది అన్నమాట. వెంటనే పెట్టలేదు కాబట్టి ఒక 20 నిమిషాలు గ్యాప్. ఆ 20 నిమిషాల్లో ఆ పక్కన ఉన్న నర్సుని పిలిచారు ఐసీయూలో. పిలిచి, అమ్మా ఏమిటి, నువ్వే మతం, నీ ఇష్టదైవం ఏమిటి అని అడిగితే, నేను యేసు ప్రభువుని బైబిల్ చదువుకున్నాను. అలాగా నీ దగ్గర బైబిల్ ఉందా? ఇక్కడే ఉన్నా, పట్రా బైబిల్ అని బైబిల్ చెప్పించుకుని అమ్మాయిని చదవమని ఆ బైబిల్ వాక్యం ఆ మధ్యలో ఉన్న 15-20 నిమిషాల్లో ఆ వారికి వివరించి చెప్పారు ఐసీయూలో ఉన్న నర్సుకి. మరి ఓ పక్క డాక్టర్ ఏమంటున్నాడంటే, ఏమంటే నా శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నానండి, చివరి గేట్ దాకా వెళ్ళారు, మనం భగవంతుని ప్రార్థించి ఎలా మనం శాయశక్తుల ప్రయత్నం చేయాలండి అనే దశలో మాకేమో బయట చెప్తున్నాడు. ఇక్కడ లోపల ఏం జరుగుతుంది అంటే బైబిల్ పాఠం చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం తెలిసింది మనకి? పుండుకు పుండు పుట్టింది అయ్యా బాబు అన్నారట భగవాన్. అలా చూశారన్నమాట, అంతే. అలా అందుకని చివరి దశలో కూడా తనను ఎవరైతే లోపలికి తీసుకొచ్చారో, మన ఆలయ నిర్మాణం చేసేటటువంటి శిల్పులు ఎవరైతే ఉన్నారో ఆ శిల్పులందరినీ చక్కగా ఆశీర్వదించి శరీర త్యాగం చేశారు స్వామి నిర్భయానంద. అలాగా ఎరుకతో శరీరాన్ని వదిలేస్తారు, జ్ఞానంతో శరీరాన్ని వదిలేస్తారు, నిర్ణయంతో శరీరాన్ని వదిలేస్తారు, శరీరంలో అశరీరిగా ఉన్నారు వాళ్ళందరూ మహానుభావులు. అలా అశరీర స్థితిని పొందిన వారందరూ పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందిన వాళ్ళందరూ పరమాత్మ స్థితి నుంచి చూస్తున్నారు, వాళ్ళందరూ నిరపేక్ష స్థితి నుంచి చూస్తున్నారు, వాళ్ళందరూ సదా సర్వదా కాలాతీతమై ఉన్నారు. దేశ కాలములు లేవు వాళ్ళకి. హాస్పిటల్లో ఉన్నావా, ఇంట్లో ఉన్నావా, ఐసీయూలో ఉన్నావా, ట్రీట్మెంట్ ఇస్తున్నారా, మానేశారా, వాళ్ళకి ఆ దేశ కాలాల పట్టింపు లేదు. అందువలన జాగరూకులమై అయినా నీ కంఠహారాన్ని నువ్వు గుర్తెరుగు, నీ స్వరూపాన్ని నువ్వు గుర్తెరుగు, నీలో భావము అభావం అనే 2 ఆవరణలు ఉన్నాయ్యా బాబు, ఆ రెండింటిని విడిపించుకో. ఇప్పుడు చదవండి అర్థం. యదజ్ఞానమతం భూయాన్న. పైదే మళ్ళా ఒకసారి భావం చదువు. ఓకే. తాత్పర్యము: పరమాత్మకు జీవేశ్వర స్వరూపముల చేత ప్రకాశించుచు తెలియవచ్చేది ఈ సమస్తమును కేవల స్వరూపమే అయి ఉన్నది. ఇప్పుడు అక్కడికి ఏం చెప్పారు? పరమాత్మ అనేవాడు జీవుడు ఈశ్వరుడు రెండింటి కంటే పైన ఉన్నటువంటి వాడు. ఆ పరం అనేటటువంటి స్థితి నుంచి ఈ కింద ఉన్నటువంటి రెండింటిని సాక్షిగా చూస్తున్నాడు. జగజ్జీవేశ్వర త్రయాన్ని సాక్షిగా చూస్తున్న వాడెవడో వాడు పరమాత్మ. ఆ పరమాత్మ కేవలుడు, ఆ పరబ్రహ్మము కేవలము. చదువు. అట్టి ఆ పరమాత్మయగు తన యొక్క కేవల స్వరూపము తానే అయి తనకు వేరొకటి లేకపోవుట వలన తనకంటే వేరుగా చూచి దానిని తెలుసుకొనుట లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామట? మనకంటే వేరుగా ఉన్నటువంటి మరొక శరీరాన్ని, మనకంటే వేరుగా ఉన్న మరో ప్రపంచాన్ని, మనకంటే వేరుగా మనకు అనుభూతం అవుతున్న భోగ్యమవుతున్న పదార్థాన్ని శక్తిని అనుభవిస్తూ దాని ద్వారా మనల్ని మనం గుర్తెరగడానికి చేసే ప్రయత్నం అజ్ఞానం. నువ్వుగానే ఉండి తానుగానే ఉండి తానైన స్థితిలో ఉండి తన్ను మాత్రమే తానెరుగుతూ తనకన్యము లేదు అనేటటువంటి నిర్ణయంలో మునిగిపోయి ఉండడమే సమాధి. దానికి సాక్షి పరమాత్మ. తానైన స్థితి యందు మునిగి ఉండడం సమాధి అయితే తానైన స్థితి యందు మునిగి ఉన్న సమాధి నిష్టకు సాక్షి ఎవడో వాడు పరమాత్మ. అక్కడ అసలు రెండవదని చెప్పడానికి లేనే లేదు. అద్వయము, అభిన్నము,
అని చెప్పడానికి రెండు ఉంటే కదండి. అసలు ఉన్నదంతా ఒకటే, ఉన్నది ఆత్మయే, ఉన్నది బ్రహ్మమే, ఉన్నది పరమే, ఉన్నది ఈశ్వరుడే. ఏ మాట చెప్పినా అదే. జాగరూకుడమై అట్టి అద్వితీయమగు, వెరీ వెరీ ఇంపార్టెంట్. మానవుడు ఎప్పుడు తన స్వరూపంలో మునిగి ఉండాలి అంటే, వాసనారాహిత్యాన్ని పొందాలి అంటే, సంస్కారాలను రద్దు చేసుకోవాలి అంటే తప్పక ఉండవలసినటువంటి నిర్ణయం ఏమిటయ్యా అంటే అద్వితీయం. ఒకవేళ తనకేదైనా భోగం కలిగిందండి, కర్మవశాత్తు తనను తానే అనుభవిస్తున్నాడు, తనకు అన్యమైన దానిని అనుభవించడం లేదు. ఎందుకని? అంతటా తానే అయి ఉంటే ఆ భోగ్యం కూడా తానే కదా, ఆ కర్మ కూడా తానే కదా, ఆ కర్మ ఫలం కూడా తానే కదా, ఆ కారణం కూడా తానే కదా. ఉపాదాన కారణమైన తానే, నిమిత్త కారణమైన తానే, సర్వకారణమైన తానే. నీకు అర్థం కావడం కోసమని తాతని, తండ్రిని, కొడుకని చెప్పవలసి వస్తుంది. కానీ ఉన్న వస్తువు ఒకటే కదా, ఉన్న చైతన్యం ఒకటే కదా. వ్యావహారిక సత్తా అని, ప్రాతిభాషిక సత్తా అని, పారమార్థిక సత్తా అని సత్తాత్రయంగా చెబుతున్నాం అర్థం కావడం కోసమని. బాగా విశేషంగా బోధలని చెప్పేసిన తర్వాత ఏమండి ఇంత విశేషంగా ఎందుకు బోధ చేశారండి, ఉన్నది ఉన్నట్లుగా ఉన్నది అని ఒక మాటలో చెప్పేసేయచ్చు కదండి. అంటే శిష్యుని యొక్క పరిణామాన్ని దృష్టిలో పెట్టుకుని చెబుతారు నాయన. అందుకని ఏకం సత్ విప్రా బహుధా వదంతి, 1000 రకాలుగా 1000 రీతులుగా బోధ ఎందుకు చేయవలసి వచ్చింది? ఉన్నది ఒకే సత్యం అయితే, అది అద్వితీయమైతే, అంటే ఆశ్రయించినటువంటి వారి యొక్క సబ్ కాన్షియస్ మైండ్ ని, కాన్షియస్ మైండ్ ని ఒప్పించడానికి అంతే. ఎవరికి వారు వచ్చిన వారందరూ వారి వారి తెలివితేటలతో, వారి వారి సంస్కారాలతో, వారి వారి జ్ఞాన బలంతో, వారి వారి వాసనలతో, వారి వారి కర్మ బలంతో, వారి వారి కర్మ ఫలంతో వస్తారు కదా. ఇదంతా అజ్ఞానం, ఇదంతా అశ్రద్ధ, ఇదంతా సంశయాత్మకం అని తెలియజేసి దాని విడనాడుము, దాని యందు అలక్ష్యాన్ని వహించు, ఉదాసీనతను వహించు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉన్నది ఖాళీ చేస్తే కానీ కొత్తది నింపడానికి వీలు కాదు. ఆ ఖాళీ చేసే పని కోసమని ఇదంతా. సరే ఇదంతా ఖాళీ చేసేసాం, చేస్తే ఏమైంది? చీకటి పోయింది. చీకటి పోతే ఉన్నది వెలుగే. కొత్తగా వెలుగుని ఎక్కడి నుంచైనా తెచ్చామా? ఉన్న వెలుగు కనబడకపోవడమే చీకటి, అంతేగాని కొత్త వెలుగుని ఎక్కడి నుంచి తేలేం. కాబట్టి సర్వదా జ్ఞాన స్వరూపుడు, అద్వితీయ స్వరూపుడు, ప్రకాశమానుడు, స్వరూప ప్రకాశం, అది కూడా స్వప్రకాశం అయినటువంటి సద్గురుమూర్తి ఆ పరమాత్మ స్థితిని, ఆ పరబ్రహ్మ స్థితిని, ఆ స్వస్వరూప స్థితిని నీకు స్ఫురింప చేస్తాడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.